చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగును గాక. పోయిన వారం మనం ఏం చదువుకున్నాము? ఫిలమోను యొక్క జీవితం, ఒక వ్యక్తిని ఎలా క్షమించడం అనే మాటను నేర్చుకున్నాము. ఈ వారము మనమంతా దేవుని నమ్ముకున్న వాళ్ళమే కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళని ఏమంటారు? విశ్వాసులు. మంచిది, చాలా సంతోషం. ఓ విశ్వాసి, నీ బలము ఎవరు? ఎవరు మీ బలము? నిజంగా అది యెహోవాయేనా మన బలము? మనకు ఆపద వచ్చినందుకు ఎవరి వైపు చూస్తాం? ఫస్ట్ దేవుని వైపు చూస్తామా? దేవుని వైపు చూస్తే చాలా సంతోషం. దేవుని వైపు కాకుండా ఈ లోకం వైపు చూసామంటే ఏం జరుగుతుంది అనేది ఈరోజు చూద్దాము. ఈ లోకంలో నార్మల్గా ఏమైనా సమస్యలు వచ్చినాయనుకో, ఆపదలు వచ్చినాయనుకో, మన బలం ఎవరంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళ దగ్గరికి పోతాం. అయ్యా మాకు సమస్య వచ్చింది, కొంచెం తీర్చండి అని చెప్పేసి పోతామా? పోమా డబ్బున్న వాళ్ళ దగ్గరికి. ఏదైనా మనకు ఆపద వచ్చిందనుకో, ఊళ్ళో పలుకుబడి ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి మాకు ఇట్లా సమస్య వచ్చింది తీర్చమని చెప్పి అడుగుతాం అడగమా? మరి నా బలం యెహోవా అన్నారు. కొంతమంది ధనము బలం అనుకుంటారు, కొంతమంది ఆస్తి బలం అనుకుంటారు, మరి కొంతమంది జనము బలం అనుకుంటారు. నా బలము నా జనమే. మరి కొంతమంది నా మాట బలం అనుకుంటారు. వాళ్ళకు డబ్బు ఉండదు, జనబలం ఉండదు, కానీ యథార్థంగా మాట్లాడతారు. వాళ్ళు నా మాటే బలం అనుకుంటారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు నోరు తెరిస్తే ఏమవుతుంది? వాళ్ళ నోరు తెరిస్తే అన్నీ ఇవే వస్తాయి. ఏంటి? పనికి మాలిన మాటలు అన్నీ వస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఎంత ఎదుటోడైనా కానీ నా నోటి మాటల చేత వాళ్ళను చెడగొడతాను, అంటే తిడతాను. వాళ్ళు తిట్లే వాళ్ళకు బలం అనుకుంటారు. కొంతమంది అనుకున్న వాళ్ళు ఉన్నారా లేరా? అలాంటి స్థితిలో ఉన్న ఈ లోకంలో ఉన్న ధనబలం కానీ, ఆస్తి బలం కానీ, జనబలం కానీ, మాట బలం కానీ, ఇన్ని బలాల మధ్య మనం జీవిస్తున్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలి, మన బలం ఏంటి అనేదే ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మన శరీరానికి బలం కావాలంటే ఏం చేస్తాము? మన శరీరానికి బలం కావాలంటే మంచి ఫుడ్, ఆహారం తింటాం. కానీ ఆత్మకు బలం కావాలంటే వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని ధ్యానించాలి. మనం వచ్చినాము, ఒక గంట సేపు గట్టి కూర్చొని ఏం చెబుతున్నారో అది కొంచెము ఆలోచించి ఆచరించాలి, మన హృదయంలో దాచుకోవాలి. అప్పుడే మన ఆత్మకు బలం వస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలకు మనం మార్గదర్శకంగా ఉండాలి. ఫస్ట్ పిల్లలకు మనము హీరోలాగా కనపడాలి. పిల్లలు చూస్తే అబ్బా మా నాన్న మా కోసం ఎంత కష్టపడుతున్నాడో. పిల్లలు ఏం అడిగినా మనం కొనిస్తామా? కొనియమా తల్లిదండ్రులుగా కదా. ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు ఎలా కనపడాలి? యథార్థవంతులుగా కనపడాలి, తెలివైన వారిగా కనపడాలి, మంచి పనివంతులుగా కనపడాలి. అప్పుడే పిల్లలకు తల్లిదండ్రుల మీద ఏం ఏర్పడుతుంది? ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదే పిల్లలకు ఒక తండ్రి తిండిపోతుగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా, మాటగారిగా కనపడినా అనుకో, పిల్లలకి ఏమనిపిస్తుంది? వాళ్ళకు మన తల్లిదండ్రుల మీద అప్పుడే వాళ్ళకు నమ్మకం కోల్పోతుంది. అప్పుడే పిల్లలు లోకం వైపు చూస్తారు. మాకు ఆ హీరో అంటే ఇష్టము. లోకంలో ఉన్న వారి వైపుకు పిల్లల యొక్క మనసు పోతుంది. అందుకే మన బాధ్యత ఏంటంటేనా, పిల్లలకు మనము హీరోలుగా కనపడాలి. మనము దేవుని బిడ్డలుగా జీవించినప్పుడే వాళ్ళకు మనం ఏంటో కనబడతాము. ఈరోజు ఓ విశ్వాసి, నీ బలము ఎవరు అనే మాటను చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు?
దావీదు గారు చెప్తున్నారు. దావీదు గారు అంటే ఎవరు చెప్పండి? ఒక రాజు. ఆయనకి ఏమైనా తక్కువ ఉందా? ఒక రాజు ఆయన. ధనబలం ఉంది, ఆస్తి బలం ఉంది, ఇంకేముంది? సైన్యం ఉంది. ఇంకా ఆయన మాటకు తిరుగులేదు. అలాంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు? నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన యుద్ధం చేశాడంటే 10,000 మందిని సహితము ఓడించగలంత శక్తివంతుడు. అలాంటి ఆయన ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు అనే విషయాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలిద్దాం. వాక్య సహాయం కోసము ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న సమయమందు నీ మాటలు మేము ధ్యానించుచుండగా తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసి చేరి వచ్చిన ప్రతి హృదయానికి నీ మాటలు అందించి వర్ధిల్ల చేయమని మా ప్రభు అయిన యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఒక మహారాజుగా ఉన్నటువంటి దావీదు గారు నా బలము యెహోవాయే అని చెప్తున్నాడు. ఇంతకు ఈ మాటలు రచించడానికి ముందు ఏం జరిగింది? ముందు ఆయన జీవితంలో ఏదో ఒక మేలులు జరిగింటేనే వాటికి అనుగుణంగా ఈ కీర్తనలు రాశాడు. ఇంతకు ముందు ఏం జరిగిందనేది ధ్యానిద్దాం ఒకసారి. దానికి ముందు ఇంకొక మాట, కీర్తనలు 22వ అధ్యాయము 19వ వచనం రెండు ఒకసారి. యెహోవా దూరంగా ఉండకమును, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఇప్పుడు ఈ లోకంలో సమస్యలు ఎదురైనప్పుడు మనం ఎవరిని ప్రార్థించాలంటే దేవుణ్ణి అడగాలి ఫస్ట్. తండ్రి, నువ్వు మాకు దూరంగా ఉండద్దయ్యా, దయచేసి దగ్గరికి వచ్చి మాకు సహాయం చేయి తండ్రి అని చెప్పి ప్రార్థించాలి. ఈ మాటలు దావీదు గారు ఇక్కడ రాస్తున్నారంటే ఆయన జీవితంలో ఏదో ఒక సమస్యలు ఇరుక్కుపోయాడు. అంత ధనబలం కలిగిన వ్యక్తి, మాట బలం కలిగిన వ్యక్తి, ఆస్తి ఐశ్వర్యం కలిగిన వ్యక్తి తన జీవితంలో సర్వము కోల్పోయినప్పటికీ తన నమ్మకాన్ని మాత్రం ఎక్కడ కోల్పోలేదు. ఇంతకు ఆయన ఏం కోల్పోయాడో వద్దాం. మీకు తెలిసే ఉంటుంది, దావీదు గారు తండ్రి ఎవరు? యెషయా గారు. యెషయాకి ఎంతమంది కొడుకులు? 8 మంది కొడుకులలో చిట్ట చివరి ఆయన దావీదు గారు. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి శత్రువులు ఎవరు ఉన్నారంటే ఈ సమూయేలు గ్రంథంలో న్యాయాధిపతులలో చూసామంటే ఎవరంటే ఫిలిష్తీయులు. వాళ్ళు మాటికి ప్రతిసారి వచ్చేవాళ్ళు. వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, ఇంకా మోరోబీలు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఫిలిష్తీయులు ఏంటంటే సంసోను కాలం, గిద్యోను కాలం నుంచి మాటికి వచ్చేవాళ్ళు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి. అలాంటి సమయంలో ఒకసారి ఏం జరిగిందంటే, సౌలు గారు రాజుగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులు ఒక సైడు, ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి వచ్చారు. ఇటు సైడ్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు, 2 భాగాలు ఉన్నారు. బంక్తులు కంటే ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది తీరుకొని కూర్చున్నారు యుద్ధం చేయడానికి. అప్పుడు ఫిలిష్తీయుల దగ్గర నుంచి ఒకడు వచ్చాడు. ఎవరైనా? గొల్లియాతు. 6.5 అడుగులంట, పెద్ద ఆజానుభావుడు, శూరుడు అని పేరు ఉంది ఆయనకు, బిరుదు. అంత ఆజానుభావుడు యుద్ధానికి ముందుకొచ్చి ఇశ్రాయేల్ ప్రజలను చూసి, మనం ఎందుకు కొట్టుకోవాలి, మీ ప్రజలు మా ప్రజలు ఎందుకు కొట్టుకోవాలి, నేను ఫిలిష్తీయుల తరపున ఒక్కనే వచ్చాను, మీరు పౌలు రాజు కింద ఉన్నారు కదా, మీలలో ఎవడైనా కానీ ఒకడు వచ్చి నన్ను ఓడిస్తేగినా మేమందరం మీకు దాసులుగా ఉంటామని చెప్పాడు గొల్లియాతు. ఆ సమయంలో ఇంకా డిస్కషన్ ఎవరి దగ్గర ఉంది? ఇశ్రాయేల్ ప్రజల దగ్గర జరుగుతుంది. ఆయన చూస్తే ఆజానుభావుడు, శూరుడు, ఆయన కిరీటము, ఆయన వర్ణనంతా మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో వివరించుంటారు. అంతటి సూర్యుని ఎదుర్కొనికి ఎవరికి ఇక్కడ బలం లేదు, నమ్మకం లేదు, ఓడిపోతామనే భయంతో ఉంది. అట్ట 40 రోజులు యుద్ధం జరగకోకుండా కానీ ఈడు వస్తాడు గొల్లియాతు, ఇట్లా నడుచుకుంటూ పోతాడు, ఇట్లా వస్తాడు, సవాల్ విసురుతాడు, మీలో ఎవడైనా కానీ ఉంటే రండి, మన ఇద్దరం పోట్లాడుకున్నాం, నన్ను ఓడిస్తే మేమంతా మీకు దాసులుగా ఉంటాం, ఒకవేళ మీరు ఓడిపోతే మీరంతా మాకు దాసులు ఉండి 40 రోజులు సవాల్ ఇసిరారిట. యుద్ధం చేయకోకుండా
పొద్దున్న సాయంత్రం అట్ట 40 రోజులు నిలబడము, ఆ మాటను సవాల్ వేసేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ యెషాయికి ఉన్నారు కదా 8 మంది కొడుకులు, ఒక ముగ్గురేమో వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చారు. ముగ్గురు కొడుకులు యుద్ధానికి వచ్చారు. యుద్ధంలో ముగ్గురు కొడుకులు 40 రోజులు అయింది కదా, ఏమయ్యారో ఏమో, ఇంటికి ఏం సమాచారం రాలా. తండ్రికి ఒక దిగులు పట్టుకుంది. అప్పుడు కొడుకును పిలిచి చిన్నోని దావీదును, అయ్యా కుమారుడా, మీ అన్నోళ్ళు యుద్ధానికి పోయి 40 రోజులు అవుతుంది, సమాచారం ఏం జరుగుతుందో తెలియదు, ఒక్కసారి నువ్వు పోయి యుద్ధంలోకి పోయి మన అన్నోళ్ళు ఏమున్నారో సమాచారం ఏందో, యుద్ధ సమాచారం ఎలా ఉందో కనుక్కొని రాపో అని చెప్పి పంపిస్తాడు దావీదును. ఇంతకు దావీదు ఏం చేసేవాడంటే, అప్పటి వరకు గొర్రెలు కాసుకుంటుండేవాడు, గొర్రెల కాపరి. ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడు ఏం చేస్తాడు, ఇంకా నా గొర్రెలు నువ్వు కాసుకొని చెప్పి ఇంకొక పనివానికి చెప్పి అప్పచెప్పి ఈయన వచ్చాడనమాట యుద్ధంలో మా అన్నోళ్ళు ఏం చేస్తున్నారో చూనీకని చెప్పి. వచ్చేటప్పటికి యుద్ధం జరగల, ఇటు సైడ్ వాళ్ళు కూర్చొని ఉన్నారు, రెడీగా ఉన్నారు, ఊరికి ఎవరికి వాళ్ళు అడుచుకుంటున్నారు, జయం 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 అని చెప్పి. ఈయనకు అర్థం కాల దావీదుకు. వచ్చి ఏంటి జయం జయం అనుకుంటున్నారు అని చెప్పేసి పక్కన అడుగుతాడు. ఏం జరుగుతుందంటే, కాసేపు ఉండు, ఏం జరుగుతుంది నువ్వే చూడంటావు. అప్పటికే సాయంత్రం అవుతుంది. వస్తాడు గొలియాతు, ఇదే సవాలు విసురుతాడు. ఇదిగో ఫిలిప్పీల తరపు నుంచి నేను వచ్చాను, మీలో ఎవడైనా కానీ రోషం కలిగిన వాడు ఉంటే మీలో ఒకడు వచ్చి నన్ను ఓడిస్తామంటే మీకు నేను దాసును అవుతా అని చెప్తాడు. ఆ మాటలు విన్న వెంటనే అంత ధైర్యం ఎవరికి సరిపోలే. అసలు ఈ దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంత సవాలు విసురుతున్నారు, మన వాళ్ళలో ఎవరు లేరంటే ఎవరు పలకరు. అప్పుడు సౌలు రాజు కింద ఒక సైన్యాధిపతి లేచి, ఆయనకు 40 రోజులు అవుతుంది కదా, ఒక్కసారి కోపంతో ఏం చేస్తా అంటే, ఎవడైనా కానీ ఇశ్రాయేలు ప్రజలలో ఒకడు లేచి ఆ గొల్యాతును చంపుతేగిన రాజుగారు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. ఇశ్రాయేలుకు ఒక ప్రకటన, ఎవరైనా కానీ గొల్యాతుని చంపితే రాజు యొక్క కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు, రాజు ఆస్తి కూడా ఇస్తాడు కొంచెం అని చెప్పి ఒక ప్రకటన చేస్తాడు. అందరూ అంటే మనిషిని చూస్తానే భయపడిపోతున్నారు. ఇంకా ఏమొస్తుంది, ఇంకా పోతే చావుకి ఎదురెళ్ళి ఎవడు పోలేడు. కానీ ఈ దావీదు ఏం చేస్తాడంటే, ఒక మనిషిని అడిగితే ఇదే సమాచారం చెప్తాడు. ఇంకొక దగ్గరికి పోయి అడుగుతాడు, ఏంటి మన వాళ్ళు ఏదో ప్రకటన చేస్తున్నారు, ఏంటంటే ఏం లేదు, మన ఫిలిప్పీలలోంచి ఇశ్రాయేలులోంచి ఒకరు వెళ్ళి ఆ ఫిలిప్పీలలో ఉన్న గొల్యాతుని చంపితే రాజు యొక్క కూతుర్ని ఇస్తాడంట అని చెప్పి చెప్తాడు. అవునా నిజమా అని చెప్పి మళ్ళీ ఇంకొకరిని పోయి అడుగుతాడు. అట్లా అడిగేటప్పుడు దావీదుకు 3 అన్నలు ఉన్నారని చెప్పానే, పెద్ద ఆయన అన్న వచ్చి తమ్ముని పిలిచి, ఏరా నీకేం పనిది ఇక్కడ, నువ్వు వచ్చిన పని ఏంటి, మాకు ఆహారం ఇచ్చావు, ఇక్కడ ఏం జరుగుతుందో చూసావు, పో ఇంటికి పోయి గొల్లు కాసుకోపో, ఏం పనిది నీకు ఇక్కడ మాటలు పెట్టుకుంటున్నామని చెప్పి గట్టి గదురుకుంటాడు. అన్న ఏం లేదన్నా, ఊరికి మాట్లాడుతున్నా అన్న అని చెప్పి దావీదు 4 ఈసారిచ్చుకున్న తర్వాత పోయి సైన్యాధిపతి చెప్తాడు, ఇదిగో నేను పోయి గొల్యాతుని చంపుతా, పోయి రాజుకు చెప్పుపో అని చెప్పేసి. చూడండి, సడన్గా ఒక్కసారిగా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒకడు వచ్చి నేను యుద్ధం చేస్తానన్నప్పుడు వాళ్ళందరికీ కొంచెము ఆసక్తి వచ్చింది. వెంటనే ఆయన పోయి రాజుకు చెప్తాడు, అయ్యా ఎవరో ఒక కుర్రాయన వచ్చాడు, అంటే బాలుడు, చిన్న వయసు, వచ్చి ఇదిగో నేను సౌలుతో యుద్ధం నేను గొల్యాతును చంపుతాను, యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. అంటేనే సౌలు రాజు ఎవడయ్యావాడు రమ్మని చెప్పేసి పిలిపిస్తాడు. ఆ పిలిపించినప్పుడు ఈయన నడుచుకుంటూ వస్తాడు. ఆయన చూస్తానే సౌలు రాజు నవ్వుకొని, నీకు నువ్వు బాలులక్కన్నావే, నువ్వేమి యుద్ధం చేస్తావు, ఏదో పొరపాటున అన్నట్టున్నావు, ఇంటికి అని చెప్తాడు రాజు. లేదయ్యా, నేనేంటంటే మా నాన్నకు నేను 8వ సంతానము, నా పని ఏంటంటే గొర్రెలు కాచుకునే పని. నేను గొర్రెలు కాచుకునేటప్పుడు అప్పుడప్పుడు సింహాలు వచ్చి గొర్రెలను తినడానికి వచ్చేటివి, అప్పుడప్పుడు ఎలుగుబంట్లు వచ్చి నా గొర్రెలు తినడానికి ప్రయత్నించేటివి. నేనేం చేసావనంటే, అప్పుడు సింహము నోటిలో ఉన్నప్పుడు కూడా నేను నా గొర్రెను విడిపించుకునే శక్తి నా దేవుడు నాకు ఇచ్చాడు. చూడండి, ఒక సింహం వచ్చి గొర్రెని పట్టుకునే స్థితిలో ఉన్నా కానీ ఆ సింహాన్ని చంపి గొర్రెని తెచ్చుకునేవాడంట. ఎంత ధైర్యము! ఎవరైనా గొర్రెల కాపరులకు ఇటుపక్క గొర్రెలు కాచుకుంటారనుకో, అటుపక్క ఒక కుక్క వచ్చినా కానీ భయపడతారు, ఏడ గడుస్తుందా అని చెప్పి. అలాంటి తోడేళ్ళు వచ్చి ఎత్తుకుపోతాయి మామూలుగా
కానీ సింహము నోటు నుండే కానీ ఒక్క గొర్రెను కూడా మిస్ చేసుకునేవాడు కదంట. అంత ధైర్యం నాకు ఎవరు ఇచ్చాడంటే నా జీవము గల దేవుడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము, ఆ మాటలు చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనము, అంటే 33వ వచనం చూడండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. గొల్యాతు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో నేను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహము ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని. ఇది ధైర్యం ఏంటంటేనా, చెప్తున్నాడు నువ్వు పిల్లోనివి కదా, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధం చేస్తాడు, నువ్వు చూడు నీకు పిల్లోని లాగా నువ్వు ఏం పని చేస్తావు పో అంటే, అయ్యా కాదు, నేను ఎలాంటి వాడనంటే ఒక సింహం కానీ ఎలుగుబంటి కానీ వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తుంటే దాని నోటిలో ఉండే కానీ నేను తీసుకొచ్చేంత ధైర్యం నాకు ఉంది అని చెప్తున్నాడు. 36వ వచనం చూడండి. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగునని, అంటే ఒక సింహాన్ని చంపినట్టు ఒక ఎలుగుబంటిని చంపినట్టు చంపుతా నేను అని. ఎందుకంటే ఈ సైన్యము దేవుడిచ్చిన సైన్యము, దేవుడు ఆశీర్వదించిన సైన్యము. ఈ సైన్యాన్ని ఎగతాళి చేయనికి వాడెవడు అంటున్నాడు. చూడండి 37వ వచనము. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అన్నట్టుగానే రాజు ఒప్పుకున్నాడు యుద్ధానికి. సరే నీ ఇష్టం, నీ దేవుడే నీకు సహాయం చేయునుగాక అని చెప్పాడు. తర్వాత యుద్ధానికి పోయాడు. మనకు తెలుసు, గొల్యాతును చంపాడు. తర్వాత సౌలు కుమార్తెనిచ్చి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సౌలు దగ్గరనే ఉద్యోగస్తునిగా చేరాడు. ఇది దావీదు జీవితంలో జరిగినది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యుద్ధం జరిగిన తర్వాత ప్రజలు ఒక పాట పాడారు. ఏం పాట? యుద్ధం జరిగిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు సౌలు రాజుకు 1000 అయితే దావీదు రాజుకు 10,000 స్తోత్రములు 10,000 గానములు అని చెప్పి పాట పాడారు. ఎందుకంటే అంతమందిని జయించాడు కదా. ఆ మాటలన్నీ ప్రజలు పాడారన్నమాట. పాట 10,000 మందికి చంపిన ఆయన ఈయనకు అని చెప్పేసి ఈయన గురించి ఎక్కువ పాడాడు. ఆ మాటలన్నీ పాడినప్పుడు అవతలలో వినింటారు కదా ఫిలిష్తీయులు. ఇంకే వాళ్ళు దాసులే, ఓడిపోయారు కదా, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆడికి ఒక గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సంఘటన. అప్పటి వరకు ఎన్నికే లేనటువంటి స్థితిలో ఉన్నట్టు దావీదు గారు ఒక్కసారిగా ప్రజలలో ఒక నాయకుడు అయిపోయాడు. సౌలు రాజు తర్వాత నెక్స్ట్ రాజుగా అభిషేకించబడ్డాడు. ఎవరి చేతంతో? సమూయేలు చేత. అలాంటి వ్యక్తి ఒకసారి ఏం జరిగిందంటే సౌలు రాజుతో ఒక వివాదం ఏర్పడింది. ఈయనేంటి నా కుమారుడు రాజుగా ఉండాలి, దావీదు రాజుగా వస్తున్నాడు అని చెప్పి సౌలు భయపడి దావీదును చంపాలనుకుంటాడు. అప్పుడు దావీదు పారిపోయి ఎక్కడెక్కడో తిరిగి కొండలలో గుహలలో దాక్కొని ఒకసారి ఎక్కడ చేరుతారంటే ఆకేషు రాజు అనే రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కుంటాడు.
అక్కడ దాక్కున్న తర్వాత ఆకేష్ రాజు వాళ్ళకి శత్రువులు ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజల శత్రువులు. గుర్తుపెట్టుకోండి, దావీదు ఎక్కడైతే భయపడి దాక్కున్నాడో ఎవరైతే ఆయనకు చోటు ఇచ్చారో వాళ్ళకి ఎవరు శత్రువులు అంటే ఇశ్రాయేల్ ప్రజలే శత్రువులు. వాళ్ళకి శత్రువు ఎవరంటే సౌలు రాజే శత్రువు. యుద్ధానికి పోవాల్సి వచ్చింది ఆకేష్ రాజు. అప్పుడు దావీదును కూడా తొలగొచ్చుకున్నాడు. సహాయం చేస్తామంటే చేస్తాను. ఒకప్పుడు దావీదు రాజుగా ఉండాల్సిన సైన్యానికి ఆపోజిట్గా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు యుద్ధానికి వస్తున్నాడు. యుద్ధానికి వచ్చేటప్పుడు ఆకేష్ రాజుకు ఎవరు మిత్రులు అంటే ఈ ఫిలిప్పీలే మిత్రులు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువులు అందరూ ఎవరు? ఫిలిప్పీలు. ఆకేష్ రాజు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు. ఈ దావీదు పోయి ఎక్కడ చేరాడు? వాళ్ళ సైడే చేరాడు. ఇప్పుడు యుద్ధం ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు దావీదుకు యుద్ధం లాగా ఉంది. వాళ్ళంతా యుద్ధానికి వస్తున్నప్పుడు ఫిలిప్పీలు చూశారు. ఆకేష్ రాజును పిలిపించి ఒక మాట చెప్తారు. ఉండండి, మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పీల సర్దారులు ఈ హెబ్రీలు ఎలా రావాలను ఆకీషును అడగగా, ఇక్కడ చెప్తాను చూడండి. ఫిలిప్పీలు ఆకీషు రాజు ఇద్దరు కలిసి ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి పోతున్నారు. ఆకీషు రాజు ఆల్రెడీ దావీదుకు షెల్టర్ ఇచ్చాడు. దావీదుతో పాటు కొంతమంది సైన్యం ఉంది సొంతంగా. ఆ సైన్యం అంతా కలిసి ఆకీషు రాజుకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ ఫిలిప్పీలు చూశారు, అయ్యా ఈ దావీదు మామూలుడు కాదు, ఎందుకంటే ఆయన గురించి మాకు ముందే తెలుసు, మా గొల్యాతుని చంపింది ఈడే, ఇప్పుడేమో మనతో పాటు వస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రాజును చూసిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ మన పైన తిరగబడితే ఏంటి, వద్దు, ఈయన ఎనికి పంపి అని చెప్పి ఆకీషు రాజుకి చెప్తాడు. అప్పుడు ఆకీషు రాజు దావీదు చెప్తాడు, దావీదు నువ్వు యుద్ధానికి వస్తే ఫిలిప్పీలు మాతో కలిసి రారు, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నువ్వు యుద్ధానికి రావద్దు, మేము యుద్ధం చేసుకుంటామని చెప్పేసి దావీదు యుద్ధానికి వస్తుంటే అక్కడి నుంచి ఆపి ఎనికి పంపిస్తాడు. ఇక్కడి నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు మనం ఏం చదువుకున్నామంటే మన వాక్యానికి ముందు ఆరంభం చదువుకున్నాం. ఇప్పటి నుంచి మన వాక్యము స్టార్ట్ అవుతుంది. 30వ అధ్యాయము 1వ వచనం. అంటే ఇప్పుడు యుద్ధానికి పోతుంటే యుద్ధం మధ్యలో నుంచి ఎనికి పంపించారు దావీదును. ఆ యుద్ధం నుంచి ఎనికి పంపించినప్పటి నుంచి ఇప్పుడు మన వాక్యం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లోగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లోగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వాళ్ళని తీసుకుని వెళ్ళి ఉండిరి. చూడండి, అందరూ యుద్ధానికి పోయినారు కదా మగవాళ్ళంతా. అప్పుడు ఏం చేశారంటే అమాలేకులే కదా, అమాలేకీయులు వచ్చి దొంగతనానికి వచ్చారండి. ఈ ఊర్లో అంతా యుద్ధానికి పోయినప్పుడు ఈ ఊరు ఖాళీగానే ఉంటుంది కదా, ఆడళ్ళు ఉంటారు, ధనము ఆస్తి అంతా ఉంటుంది. అందరూ యుద్ధానికి పోయినప్పుడు అమాలేకీయులు వచ్చి ఇక్కడ అందరినీ దోపిడీని అంతా దోచుకున్నారు. గనులనేమి అల్పులనేమి ఆడోళ్ళను ఆస్తిని సంపదను అంతా దోచుకున్నారు. ఎవరు? అమాలేకీయులు దోచుకొని పోయారు. 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి చూడగా అది కాల్చబడి నుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత. చూడండి, యుద్ధానికి పోయిన రాజు అక్కడ యుద్ధము చేయకోకుండా ఇంటికి వచ్చేటప్పటికి ఏమైంది? వాళ్ళ ఆడోళ్ళు భార్యలు ఆస్తి ఐశ్వర్యం సంపద అంతా దోచుకొని ఆ ఊరినంతా తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారంటే అమాలేకీయులు. అదంతా చూసేటప్పటికి ఏమైపోయింది దావీదుకు? ఒక్కసారిగా ఏడ్చుటకు కూడా శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట జనం. ఎవరు? యుద్ధానికి పోయి వచ్చినంత మగవాళ్ళంతా. చూడండి,
ఒక్కసారిగా సర్వం కోల్పోయాడు. ఎవరు? దావీదు గారు. నెక్స్ట్ మాట, యజ్రెయేలీయుల రాజైన అహినోయము కర్మీలుడైన నాబాలు భార్యను అబిగయులు అను దావీదు ఇద్దరు భార్యలను, అంటే సైన్యాధిపతి భార్య ఉంది, రాజు యొక్క ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు వాళ్ళల్లో, వాళ్ళను కూడా వాళ్ళు దోచుకొని పోయారు. 6వ వచనము, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదునే చంపుదాం రండని వారు చెప్పుకొనగా, చూడండి ఈ మాటను ఎక్కువ ఆలోచించాలండి. అంతవరకు తోడుగా ఉన్నటువంటి అతని సైన్యము ఏమయ్యారు? అంతవరకు తోడుగా ఉన్నటువంటి సైన్యం ఏమయ్యారు? దావీదును కూడా కొట్టి చంపాలనుకున్నారు. ఎందుకంటే దావీదును నమ్మి వచ్చినారు, యుద్ధానికి పోయినారు, ఇంటికి వచ్చేటప్పటికి భార్యలు, పిల్లలు, ఆస్తి, ఐశ్వర్యం అంతా దోచుకొని పోయారు. ఏం రాజా, మేము నీతో పాటే కదా ఉన్నాము, మా సంపద అంతా పోయింది, మా సర్వస్వం అంతా పోయింది, ఇక నీ వలనే మాకు నష్టం జరిగిందని అంతవరకు తోడుగా ఉన్నటువంటి రాజునే, దావీదు గారినే చంపాలనుకున్నారు. చూడండి ఒక్కసారి ఈ మాటను మన ఆత్మీయంగా కూడా ఒకసారి గమనించుకోండి. మనం ఎన్నైనా మేలు చేసిండొచ్చు, ఎవరికి? మన తోటి సహోదరులకు, మన మధ్య ఉన్న బంధువులకు. ఒక్కసారి వాళ్ళ జీవితంలో ఏదైనా లోటుపాటు వచ్చిందనుకో ఏమవుతుంది? అంతవరకు చేసిన సహాయాన్ని మర్చిపోయి వాళ్ళు మన పైన ఏం మాట్లాడతారు? నిందలేస్తారు, మన నాశనాన్ని కోరుకుంటారు వాళ్ళు. అంతవరకు బాగుండే ప్రజలు ఒక్కసారిగా దావీదునే చంపాలనుకున్నారు. చూడండి దావీదు ఏం చేశాడు ఆ సమయంలో? చూడండి దావీదు రాజు కదా అనుకుంటే ఏవైనా చేసిండొచ్చు. ఒక్క కత్తివేటుతో 10,000 మందిని చంపేంత ధైర్యవంతుడు. వాళ్ళ రాళ్ళు రువ్వి చంపడానికి వచ్చినప్పుడు ఏంట్రా నా మీదకి వస్తారని చెప్పి వాళ్ళని కూడా కొట్టిండొచ్చు, చంపిండొచ్చు. కానీ దావీదు అలా చేయలేదు. పోయి ఏం చేశాడు? ధైర్యంగా తన దేవుని దగ్గర ప్రార్థించాడు. ఏమని అంటే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గము. మీరు పెట్టిన పాట ఇంతకుముందు వాడినారు కదా, అది ఇప్పుడు వాడాల్సిన పాట. చూడండి అన్నీ కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ధనం కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, కుటుంబ సభ్యులను కోల్పోయాడు, తన దగ్గర ఉన్నటువంటి జనబలం అంతవరకు తనతో పాటు ఉన్న బలం అంతా కోల్పోయాడు. ఒక్కసారిగా దావీదుకి ఎవ్వరూ లేరు. అలాంటి స్థితిలో దావీదు ఏం చేస్తున్నాడు? తన దేవుని ప్రార్థిస్తున్నాడు, ప్రార్థనలో మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా సర్వం కోల్పోయినాను తండ్రి, ఇప్పుడు నేనేం చేయాలి? నా సైన్యము నాకు ఎదురు తిరుగుతూ ఉంది, నా కుటుంబ సభ్యులు లేరు, నా ఆస్తి లేదు, ఏం చేయాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నప్పుడు అతనికి జరిగిన సమాధానం చూడండి. 8వ వచనం, నేను ఈ దండును తరిమినలా దాని కలుసుకుందునా అని దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక వారందరిని దక్కించుకుందని సెలవిచ్చాను. చూడండి మనము యథార్థంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సమాధాన పరుస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కానీ, మనకు సర్వం కోల్పోయినా కానీ మనము యథార్థంగా దేవుని ప్రార్థించినామనుకో ఖచ్చితంగా ఆయన సమాధాన పరుస్తాడు. దావీదు ప్రార్థన ఆలకించి ఏం చెప్తున్నాడు? పో తరుము, వాళ్ళు నువ్వు ఖచ్చితంగా నువ్వు కనుగొంటావు అనే సమాధానము దావీదుకి వచ్చింది. మన జీవితాలలో కూడా అంతే. మనము ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ నాకే ఇన్ని సమస్యలు వస్తాయి దేవా అని చెప్పేసి ఈ లోకం వైపు చూస్తాం. మనం అనుకున్నట్టుగా ఈ లోకం వైపు, ఎవరి వైపు? డబ్బు ఎక్కువ ఉన్నవారి వైపు, అధికారం ఎక్కువ ఉన్న వైపు, ధనబలం ఉన్నవారి వైపు, మాట బలం ఉన్నవారి వైపు, జనబలం ఉన్నవారి వైపు మనం చూస్తాం. కానీ దావీదు అవన్నీ ఉన్న వ్యక్తి అన్నీ కోల్పోయినా కానీ ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. దేవుడు సమాధానం ఏంటంటేనా, నువ్వు వాళ్ళు ఈ రూట్లో వెళ్ళారు కదా, నువ్వు ఖచ్చితంగా తరుము, వారందరినీ నీకు నేను మళ్ళీ దక్కిస్తాను, మీకు అందరికీ నేను మళ్ళీ వాళ్ళని నీకు ఇస్తాను అని చెప్పాడు. చూడండి
9వ వచనము. కాబట్టి అతని యొద్దనున్న 600 మంది బయలుదేరి బేసోరు వాగుదట్టుకు రాగా, ఇక్కడ ఆయన దగ్గర 600 మంది సైన్యం వస్తే ఒక వాగు ఒకరికి వచ్చిన తర్వాత 200 మంది డ్రాప్ అయిపోయారు. ఇంకా మా వల్ల కాదు, మేము రాలేమని చెప్పేసి. తర్వాత 400 మందితో తన ప్రారంభం, తన వెతుకుతూ పోతున్నాడు ముందుకు. చూడండి, 600 మంది బయలుదేరితే 200 మంది అలిసిపోయి మేము రాము అని చెప్పి ఆగిపోయారు. తర్వాత 400 మందితో పాటు దావీదు వెళ్ళుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడెను. వారు దావీదు నొద్దకు తోడుకొని వచ్చి, చూడండి, వాళ్ళందరూ వస్తున్నప్పుడు ఒక పొలంలో ఒకడు కనపడ్డాడంట. ఇంతకు వాడు ఎవడంటే ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడు ఎవరంటే తెలుసా? మనందరికి తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలను 400 సంవత్సరాల ముందు మనం పాలించారే ఫరో రాజు వాళ్ళ ఊరొత్తున ఐగుప్తీయుడు. వీళ్ళు ఎవరికి బానిసలుగా ఉన్నారంటే కింద చెప్తారు చూడండి. చెప్తాను. ఈ ఐగుప్తీయుడు 3 రోజుల నుంచి అన్నపానం లేకుండా రోగి అయి పడి ఉన్నాడు. యాక్చువల్గా ఈయన రోగి అయి ఉన్నప్పుడే వాళ్ళు వదిలేసిపోయారు. దొంగోళ్ళు కదా దోచుకొనికి వచ్చినప్పుడు, వీడు రోగి అయినాడు కదా, వీడిని ఎందుకు తీసుకుపోదామని చెప్పేసి అక్కడ పడేసిపోయాడు. వాడు రోగి అయినప్పుడు అక్కడ కదలలేక ఇట్ట కదలలేక 3 రోజుల నుంచి అన్నపానం లేకుండా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు కనపడ్డాడంటే దావీదు కనపడ్డాడు. దావీదు అడిగాడు, అయ్యా ఎవరు నువ్వు, ఏం కావాలి నీకంటే, అయ్యా మేము ఎవరు అంటే ఇదిగో సిగ్లోకు ఆ దక్షిణ తీరానందే ఆ ఊర్లో దోచుకొని పోయే వాళ్ళలో నేను ఒకని. దోచుకున్నాం బాగా, అక్కడ ఉండే సంపదనంతా దోచుకున్నాం, కాల్చినాం. తర్వాత ఏమైందంటే నేను రోగి అయ్యానని చెప్పేసి మా దాసుడు ఇక్కడ పడేసిపోయాడు. నాకు వచ్చిన పరిస్థితి వల్ల నన్ను వదిలేసిపోయాడు. 3 రోజుల నుంచి అన్నపానాలు లేవు అన్నప్పుడు దావీదు ఫస్ట్ ఏం చేశాడు? 3 రాత్రింబగలు అన్నపానం లేపి పుచ్చుకొనని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజురపు అడవిలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. కడుపు నిండా భోజనం పెట్టాడు, తాగడానికి ద్రాక్ష రసం ఇచ్చాడు. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా అప్పుడు సృహలోకి వచ్చాడు రోగి. దావీదు, నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివు అని వానిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనని పుట్టి, అయ్యా మా ఊరు ఐగుప్తుడు, నేను ఐగుప్తులో పుట్టాను, కానీ ఈ అమాలేకీయులకు నేను దాసునిగా వచ్చాను, పని చేసుకొనికి వచ్చాను అని చెప్తున్నాడు. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమాడు నన్ను విడిచిపెట్టి పోయాను, అందుకే ఇక్కడ పడి ఉన్నాను అని వివరంగా మొత్తం చెప్పాడు. ఏం చెప్పాడు? క్లూ చెప్పాడు. ఆ క్లూ ఏంటంటే, మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిగ్లోకును కాల్చింది మేమే. ఈ సిగ్లోకు ఎవరంటే దావీదు ఉండే ఊరు. దావీదు, అతని భార్యలు, అతని సంపద, వాళ్ళ బంధువులు ఉండే ఊరు సిగ్లోకు. ఈ ఊరిని కాల్చింది ఎవరంటే ఈ అమాలేకీయులు. ఈ అమాలేకీయులు విడిచిపెట్టింది ఎవరంటే ఈ రోగిని. మొత్తం క్లూ చెప్పేశాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నీకు మొత్తం చెప్తాను, నన్ను ఒక్కని వెళ్ళిపెట్టు అని చెప్పేసి వేడుకుంటాడు ఆ దాసుడు. అప్పుడు దావీదు ఏం చేశాడు? అతను వదిలిపెట్టి చంప నీ యజమానుని వశం చేయననియు నీ దీనిని బట్టి నువ్వు ఇక్కడ ఏం జరిగిందంటే, దావీదేమో అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి వాని ప్రాణాన్ని కాపాడాడు. కాపాడిన తర్వాత ఏం చేస్తా అని చెప్పాడు? నేను నీకు దావ చూపుతా, వాళ్ళు ఎక్కడున్నారో నీకు చూపిస్తా. అక్కడ పోయిన తర్వాత నువ్వు నన్ను చంపొద్దు,
నేను ఎవరిని? దాసుడను. నా యజమానులు అక్కడ కనపడిన వెంటనే నన్ను నా యజమానికి ఇయ్యాకు. అక్కడికి ఇచ్చానుకో మిమ్మల్ని తీసుకొచ్చినందుకు నా యజమానుడు చంపుతాడు నన్ను. ఇట్లని నీ దేవుడి మీద నువ్వు ప్రమాణం చేస్తేనే నేను నీకు దారి చూపిస్తా అని చెప్పాడు చూడండి. అందుకు దావీదు ఓకే నిన్నేమన్నాను నీ యజమానికి ఏం పంపించనని చెప్పి తర్వాత ఫిలిప్పీల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తమ దోచుకొనిన సొమ్ముతో తూలదూగుచు చెదిరి సనుగుచుండిరి. చూడండి వీళ్ళు దోచుకొని పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? తినొచ్చు తాగొచ్చు తులదొగుతున్నారు. దోపుడు సొమ్ము కదా, సంపాదించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు కూడా అంతే. ఈ లోకంలో ఊరికే డబ్బులు ఎవరికైనా వస్తున్నాయనుకో వాళ్ళు ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. తాగుడు, పార్టీలు, పబ్బాలు అన్నీ ఎంజాయ్ చేస్తుంటారు చూడండి. ఎందుకు? కష్టపడితే ఆ డబ్బుకు విలువ ఉంటుంది. వీళ్ళు కష్టపడ్డారు అదంతా లేదు, తాగుతూ తూలుతో ఎంజాయ్ చేస్తున్నారంట. వీళ్ళందరినీ దావీదు చూశాడండి. చూసిన తర్వాత అందరినీ చంపేస్తాడు. ఆ అమాలేకులు అందరినీ చంపేస్తాడు. ఒక 400 మంది మాత్రము తప్పించుకొని పారిపోతారు. ఇలా పోయిన సొమ్ము మొత్తం సంపాదించుకుంటాడు చూడండి. 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు చూడండి మొత్తము ఆస్తి మొత్తము సంపాదించుకున్నాడు. మళ్ళీ కుటుంబ సభ్యులు మొత్తము సంపాదించుకున్నాడు, 2 భార్యలను. చూడండి సర్వం కోల్పోయినా కానీ దేవుని యొక్క బలము వలన మళ్ళీ సంపాదించుకున్నాడా లేదంతా. చూడండి మన జీవితాలలో కూడా ఏదైనా కోల్పోయినప్పుడు నమ్మకం అనేది ఎక్కడ కోల్పోకూడదండి. ఎందుకంటే జీవం గల దేవుడు ప్రతి మాటను గమనిస్తూ ఉంటాడు, మన హృదయాలను పరీక్షిస్తూ ఉంటాడు. ఆయనకి తెలియకోకుండా ఏమీ జరగదు. మనం ఒకటి ఏం చేయాలంటే నోరు తెరిచి ఆయనను ప్రార్థనలో వేడుకోవాలి. ప్రభువా నువ్వే నాకు సహాయం చేసేది. రోజు దేవుని మాట పెడుతున్నాం కదా, చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు? ఈరోజు దేవుని మాట ఏంటి? ఈరోజు దేవుని మాట మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఐశ్వర్యమును ఒక్క నిమిషం. మొదటి దినవృత్తాంతమేనా? మొదటి దినవృత్తాంతము తీసారా అందరూ? ఒకసారి చూడండి. ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వలన కలుగుతాయంట? దేవుని వలన మాత్రమే కలుగుతాయి. తర్వాత నువ్వు సమస్తమును ఏలు వాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవుడు. ఇప్పుడు చెప్పండి, బలం ఇచ్చేది ఎవరంట? దేవుడే బలం ఇచ్చేది, ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే, మనలను గొప్ప చేసేది దేవుడే, సమస్తాన్ని ఇచ్చేది దేవుడే. అలాంటి దేవునికి మనము రుణపడి ఉండాలి, మనము ఆయనను వేడుకోవాలి. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నా కానీ బలం ఇచ్చేది ఎవరంటే ఆయన చెప్పాడు, నేనే మీ బలాన్ని ఇచ్చేది అని చెప్పేసి. చూడండి అంతటి బలాన్ని ఇచ్చే దేవునికి మనం ఏం చెల్లించాలి? ఎప్పుడు మా దేవా మేము మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. మన పని ఏంటంటేనా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయననే గొప్ప ఐశ్వర్యమును ఆస్తిని ధనాన్ని చేకూర్చేది, ఆయనే మన బలం. దావీదు అంత బలవంతుడైనప్పుడు, అంత యుద్ధశాలైనప్పుడు, అంత రాజైనా కానీ అన్నీ కోల్పోయినప్పుడు దేవుని వైపు చూశాడండి. దేవుడే సమాధానపరిచాడు, నువ్వు పోయేదంతా మళ్ళీ తెచ్చుకుంటావని చెప్పి
అన్నప్పుడు దేవుడు ఐగుప్తుడైన ఒక రోగి ద్వారా సహాయం చేయించాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దావీదుకు సహాయం చేసి తన ఆస్తిని, తన కుటుంబ సభ్యులను మొత్తం మళ్ళీ ఇచ్చాడు. ఇదంతా జరిగిన తర్వాత కీర్తనలో చెప్తున్నాడు, నా దేవా నువ్వే నా బలము, నువ్వే యథార్థవంతుడవు, నువ్వే నన్ను నడిపించేది అని చెప్పేసి. చూడండి 59వ కీర్తన 59:9 కూడా చెప్తాడు, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఒకసారి 49వ కీర్తన చూడండి, 49వ కీర్తన 16వ వచనము. కొంతమంది అనుకుంటుంటారు ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకన్నా ఈ లోకంలో పని చేసుకున్న వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి. వింటారా మళ్ళా మాట? దేవుడిని నమ్ముకున్న వానికన్నా ఈ లోకంలో పని చేసుకుంటానే ఎక్కువ ధనవంతులుగా కనపడుతున్నారు. అలాంటి వారిని చూసి దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. 49వ కీర్తన 16వ వచనం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు, అయ్యా నీ ఎదురుగా ఉన్నవాడు ధనం సంపాదించుకుంటానని చెప్పేసి నువ్వు భయపడాకు. ఎందుకు భయపడక అంటే వాడి ఈ లోకంలో ధనం సంపాదించడంలో తప్పులేదండి. బతకడానికి ఉంటే చాలు, ఎక్కువ ఆశలకు పోకుండా హెచ్చుగా పోకోకుండా ఉండాలి ధనం వచ్చినప్పుడు. కానీ ఈ ధనం సంపాదించుకున్న వాళ్ళు ఎట్లుంటారంటే పక్కన వాళ్ళకు సహాయం చేయలేనంతగా సంపాదించుకుంటారు. వాళ్ళని చూసి నువ్వు భయపడాకు. ఏంటంటే వాళ్ళు చనిపోయేటప్పుడు ఏమీ పట్టుకొని పోరు. చూడండి, వాని ఘనత వానికంటే. చూడండి, ఎంత డబ్బు సంపాదించుకున్నా కానీ వానికి మంచితనం కనికరం లేకుంటే వానికి ఏమొస్తుంది? ఏమీ రాదు, ఏమి పట్టుకుపోలేడు. అలే దేవుణ్ణి నమ్ముకొని ఒక కనికరాన్ని మనం పొందామంటేనా, ఒక ప్రేమను, ఒక వ్యక్తిలో ఒక ప్రేమను మనం పొందామంటేనా చనిపోయినప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి. బతికిన నాళ్ళు భలే బతికడయ్యాడు, అడిగినప్పుడు సహాయం చేసేవాడు లేదనకుండా మంచి వ్యక్తి చనిపోయాడు చెప్పేసి ఒక పేరు వస్తుంది. కానీ కొంతమంది ధనవంతులు ఉంటారు, వాళ్ళు డబ్బు సంపాదించడం కోసమే పుడతారు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు భయపడొద్దు. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఘనత వాళ్ళ వెంట రాదు. చూడండి, చివరి వచనం 62వ కీర్తన 10వ వచనం చూడండి ఒకసారి. బలాత్కారమందు నమ్మిక ఉంచకొడి, దోచుకొనుట చేత గర్వపడకొడి, ధనము హెచ్చినను దాని లక్ష్య. ఇక్కడ 3 మాటలు చెప్పాడండి. బలాత్కారమందు నమ్మిక పెట్టుకోకండి. రెండో మాట, దోచుకొనుట చేత మీరు గర్వపడకండి. ఇలా దోచుకొనే అమాలేకీయులు తినుచు తాగుచూ సంతోషంగా గర్వపడినప్పుడే వాళ్ళు చిక్కిపోయారు. ధనము హెచ్చుగా వచ్చినప్పుడు మీరు దాని గురించి లక్ష్య పెట్టకూడదు. డబ్బు మీద మీరు ఎక్కువ గురి పెట్టకూడదు, దాని మీద మీరు ఆధారపడకూడదు. చూడండి, డబ్బు ఉన్నప్పుడు హెచ్చుగా చూపించొద్దు. కొంతమంది కొంత డబ్బులు ఎక్కువ వచ్చిన సంపాదించుకోవడానికి ఏం చూపిస్తారు? మనం చూస్తానంటాం మన బంధువులలోనే కొంచెం డబ్బు ఎక్కువైనా అంటేనా ఇంకా వాళ్ళతో మాట్లాడరు. మనతో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనతో మాట్లాడరు. వాళ్ళ రేంజ్ వేరుంటుంది. ఫస్ట్ ఎవరు మాట్లాడాలా? మన అన్నగా బాగున్నావు అంటే ఫస్ట్ సారి పలకరు, ఒక్కొక్కసారి వాళ్ళు రెండోసారి బలవంతంగా పలుకుతారు, బాగున్నాంలే అంటే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటేనా, ఓకే మనం బాగున్నాం కదా, వాళ్ళు పలకరించామనుకో ఏడ సహాయం కోరుతారో, ఏడ డబ్బు అడుగుతారో అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు అట్టుంటాయి. ఇదిగో డబ్బు వచ్చినప్పుడు మీరు అలాంటి హెచ్చుకుపోవద్దు అని చెప్పేసి దావీదు కీర్తన రాస్తున్నాడు. ఎందుకంటే నేను డబ్బు చూశాను, ఆస్తి చూశాను, ఐశ్వర్యం చూశాను, రాజుగా ఉన్నాను, కానీ అవన్నీ పోయినప్పుడు నాకు దేవుడు మాత్రమే సహాయం చేశాడు. అందుకోసం మీరు కూడా హెచ్చుగా పోవద్దండి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనీసం మనం ఏ స్థితిలో ఉన్నామో గమనించుకోవాలి. వచ్చింది ఎవరు? మన బంధువే కదా, పలకరిస్తామవుతుంది. కొంతమంది ఉంటారు
అందుకే మనం పిల్లలకు మార్గదర్శకంగా పెరగాలండి. మనం ఫస్ట్ ఎవరికి హీరోలాగా అంటే మన పిల్లలకు. ఎందుకంటే భవిష్యత్తు పిల్లలది. చూడండి, ఓ విశ్వాసి అన్నాం కదా, ఇప్పుడు మనం దేవుని నమ్ముకున్నాం కదా, మన బలం దేవుడే కదా, మనం దేవుని వైపు చూడాలి కదా. దేవుని వైపు చూస్తామా, ఈ లోకం వైపు చూడాలనా? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తున్నామంటే మనల్లో ఏముండకూడదు, ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఉండకూడదు. 1. 2, దేవుడే నా బలం అనుకున్నప్పుడు మన ప్రవర్తన ఎట్లుండాలి? ఇది ఇంపార్టెంట్. దేవుడే నా బలం అనుకున్నప్పుడు మన ప్రవర్తన ఎట్లుండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థవంతమైన దేవుడు మన దేవుడు కాబట్టి యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఆలకించేది. పాపుల ప్రార్థన ఆలకించాడు అని చెప్పాడు. మనం ఎంతసేపు పాపలం తండ్రి అనుకుంటూనే ఉన్నాం మన ప్రార్థనలు. యథార్థవంతంగా మారాలి. మన ప్రవర్తనలో యథార్థత కనిపించాలి. నీతిగా నిజాయితీగా యథార్థ పంతులు ఉంటారు, వారి పక్షాన దేవుడు తోడై ఉంటాడు. అర్థమైందా? మన బలము మన దేవుడే. తిండి వలన శరీరానికి ఎట్లా బలం వస్తుందో, వాక్యం వినడం వల్ల మన దేవునికి, మన ఆత్మకు బలం వస్తుంది. బిలాముకు బుద్ధి చెప్పనికి దేవుడు ఎవరు వాడుకున్నాడు? గాడిదను వాడుకున్నాడు. బిలాము ఎవరు? అంతకుముందు ఒక ప్రవక్త అని చెప్పి గట్టిగా నిలబడ్డాడు. చూడండి, దేవునికి మనం ఇష్టంగా జీవించలేదనుకో, ఎవరి ద్వారైనా మనకి హెచ్చరిస్తుంటాడు. ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుతున్నాడంటే ఏమనంటే, ఇదిగో మన జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు ఈ లోకం వైపు చూస్తున్నామా ఒకసారి గమనించుకోవాలి. ఇదిగో ధనబలం కాదు, ఆస్తి బలం కాదు, జనబలం కాదు, మాట బలం కాదు, అన్నిటికీ మించి యెహోవా నామం అనే ఒక బలం ఉంది. ఆ నామాన్ని మనము స్మరించుకోవాలా అనేదే మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ మరోసారి ప్రభువైన యేసు నామమును బట్టి వందనాలు పెట్టుకుంటూ నా వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.